పేదలకు ఎంతగా ప్రేమిస్తారు. అసలు యేసు ప్రభు రావడమే మరి పేదవాళ్ళని గొప్ప వాళ్ళగా చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. పెంట కుప్ప మీద ఉన్నటువంటి వారిని లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం. అంత మంచి దేవుడు అండి యేసయ్య, అంత గొప్ప దేవుడు. ప్రియులారా, ఎవరైతే విశ్వాసమును ఆనుకొని రక్షణ పొందుకొని ప్రభువా ఈరోజు ఏమీ లేని స్థితి అని ఆయన దగ్గర మన బాధలన్నీ చెప్పుకుంటే వెంటనే ఆయన జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, బీదలను ఎక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందించువాడు. బీదలను ఎప్పుడు కూడా ఎక్కిరించకూడదు ఎవరైనా కూడా. వారు ఎందుకంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది పేదవాళ్ళు గొప్పవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ స్థితిని మర్చిపోతారండి. వారు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోతూ ఉంటారు. వీళ్ళరా అలాంటి వాళ్ళు కష్టాలు చెప్పినప్పుడు, బాధలు చెప్పినప్పుడు, వారికి ఉన్నటువంటి కన్నీరు, దుఃఖము, వేదన చెప్పినప్పుడు వాళ్ళని ఏం చేస్తుంటారు ప్రియులారా. కానీ అలాగే చేస్తే సృష్టికర్తను నిందించేవాడు అవుతాడట. పేదలను ఎక్కిరించేవాడు సృష్టికర్తను నిందించేవాడు. అంటే దేవుణ్ణే మనిషి నిందిస్తూ ఉన్నాడు. అందుకే పేదవారి దగ్గర ఎప్పుడు కూడా పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎలాగ పడితే అలాగ మాట్లాడకూడదు. ఏమండి, ఎలాగ పడితే అలాగా పిల్లరా, ఎందుకంటే ప్రభు వింటాడు. వారి పక్షమున ప్రభు మాట్లాడతాడు. వారికి దేవుడు తోడుగా ఉంటాడు. కనుక పిల్లలు చూడండి, పేదలను ఎక్కిరించేవాడు వారి సృష్టికర్తను, ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచవాడు. ఆపద వచ్చిందనుకోండి, ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంత మాత్రమును కూడా ఎంచవాడు. సత్యమండి. ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలండి, లేకపోతే ప్రార్థించాలండి. అంతేగాని ఆపద వచ్చినప్పుడు సంతోషించే మనసు ఉండకూడదు. ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు ఆపద నుంచి ఆ కుటుంబాన్ని దేవుడు ఎలా పైకి తీయాలి అని ప్రార్థన చేయాలి. లేకపోతే ఆపద వచ్చినప్పుడు వారిని చూసి సంతోషిస్తేనట దేవుడి దృష్టిలో మనము నిర్దోషుగా పరిశుద్ధులుగా ఎంచబడడానికి లేదు. కనుక ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు మనము చూసి వారిని నవ్వడం కానీ, అలాగే ఎగతాళి చేయడం కానీ, అవమానపరచడం కానీ ఏమి కూడా చేయకూడదండి. 19 సామెతల గ్రంథం 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. బీదలను కనికరించువాడు యెహోవాకు చూశారండి, బీదలను కనికరించేవాడట దేవుడికే అప్పించేవాడుగా ఉన్నాడు. కనుక బీదల్ని మరి ఎంతగా కనికరించి చూడండి. ఎప్పుడైనా సరే పేదవాళ్ళు అయినటువంటి వారు ఎప్పుడైనా తలుపు కొడతారండి, కానీ వాళ్ళకి ఏదైనా చేస్తేనండి సరాసరి మనం దేవునికే అప్పించినట్లుగా లెక్క. దాని ప్రతిఫలం వస్తుందండి ఖచ్చితంగా. ఇప్పుడు 9 నెలలు ఆగాలండి. ఏదైనా చేసేవనుకో దాని ప్రతిఫలం పొందుకోవాలంటే, ఒక తల్లి గర్భం ధరిస్తే 9 మాసాలు ఎలాగైతే ఆ పిండము బలపరచబడి ఆ బిడ్డ చేతికొచ్చినంత వరకు కూడా ఆ తల్లి ఎంత ప్రయాస పడుతుందో, అలాగా బీదలను కనికరించే వాడికి దేవుడు తిరిగి మరలా ఇస్తాడండి. ఇస్తాడు తప్పకుండా. కానీ టైం అంతకు ముందు మనం ఎవరికి కూడా ఏది చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. అందుకన్నాడు ఏమని, వారి ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేస్తాడు. ఆయన ఉపకారానికి దేవుడు ప్రతి ఉపకారం చేస్తాడు. ఇప్పుడు మనం చిన్న చేసామనుకోండి, యేసయ్య పెద్ద చేస్తాడు. పిల్లల పేదవాళ్ళ విషయంలో కదండి. ఇప్పుడు మనం అనుకుంటాం, మీరు కూడా చాలా మంది సాయం చేసే వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు అన్నప్పుడు టీ పెట్టించి, లేకపోతే టిఫిన్ పెట్టడం, లేకపోతే భోజనం పెట్టడం, ఇవన్నీ ఆశీర్వాదాలండి. కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలం మనకు మరలా తిరిగి ఇస్తారండి. ఆయన ఇస్తారండి. ఆయన ఇచ్చి దేవుడు.